So for this answer is a 5. Screenshot తీసుకుంటారా? ఫస్ట్ దానికి ఆన్సర్ ఎందుకయింది. సెకండ్ దానికి ఆన్సర్ why you are getting as a 2. థర్డ్ వన్ ఆన్సర్ is a either or. ఫోర్త్ వన్ neither nor. ఫిఫ్త్ వన్ both 1 and 2 together. Yes. ఇప్పుడు వెళ్తాను క్వశ్చన్ లోకి 1 by 1. If you say yes, I am going to the questions. Say yes. Yes, sir. స్టార్ట్ చేయనా? ఎనీవన్ క్లాస్ చెప్పండి. Yes, sir. Yes, sir. Sure. Yes, sir. యా చెప్పరా దినేష్. ఎనీవన్ ఎవరు మాట్లాడదామనుకుంటున్నారా? యా చూడండి, వన్ థింగ్ ఇస్, చిన్న స్టోరీ చెప్పి క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాను. అదే క్వశ్చన్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, ఈజ్ ఎ రియల్ స్టోరీ. మార్క్ జాక్సన్, నువ్వు ఒక గూగుల్లో టైప్ చేస్తే మార్క్ జాక్సన్ అన్న వ్యక్తి ఈజ్ ఎ ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ హూ ప్లేడ్ ఫర్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ కి ఆడాడు చాలా సంవత్సరాల వరకు. ఈజ్ ఎ కోచ్ ఆల్సో ప్రెసెంట్. అతని జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ ఈస్, అట్ ద ఏజ్ ఆఫ్ 9 years ఉన్నప్పుడు అతను ఆటోబయోగ్రఫీ రాసిన స్టోరీ. అతను 9 years ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఒక బట్టల వ్యాపారి, టీ షర్ట్స్ అవి అమ్ముతాడు. ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ నాన్న తన చేతిలో ఒక టీ షర్ట్ పెడతాడు. ఆ టీ షర్ట్ కాస్ట్ ఒరిజినల్లీ $1. అప్పుడు అంటాడు, ఈ యొక్క టీ షర్ట్ ని $2 అమ్మగలగా అంటాడు. వెంటనే తన స్నేహితుని తీసుకెళ్లి మార్కెట్ లోకి, తన స్నేహితుడికి పియానో బాగా వచ్చు. సో ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ ఫ్రెండ్ పియానో వాయిస్తుంటే ఆ యొక్క టీ షర్ట్ ని బయటను పెడతాడు. ఒక పెద్ద ఆయన వచ్చి ఎందుకు ఏం కావాలంటే ఈ టీ షర్ట్ $2 అంటాడు. వెంటనే ఆ టీ షర్ట్ ని కొనుక్కో వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న దగ్గర చాలా సంతోషంగా వచ్చి, నాన్న $2 అంటే వాళ్ళ నాన్న మెచ్చుకోడు. ఎగైన్ వాళ్ళ నాన్న ఇంకో టీ షర్ట్ పెట్టి దీన్ని $10 కమ్ము అంటాడు. ఎలా ఆలోచన మొదలవుద్ది, ఏం చేయాలి. అప్పుడులో మిక్కీ మౌస్ బాగా ఫేమస్. తనకు వచ్చిన ఆర్ట్తో ఆ టీ షర్ట్ మీద ఒక ఆర్ట్ గీసి అక్కడ డిస్ప్లేలో పెడతాడు. ఎక్కడైతే చిల్డ్రన్స్ పార్క్ దగ్గర డిస్ప్లేలో పెడతాడు. చిల్డ్రన్స్ అందరూ ఆ యొక్క బొమ్మకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ ని తినగానే ఒక పేరెంట్ వచ్చి దాన్ని $10 కొంటాడు. మళ్ళీ సంతోషంగా బ్యాక్ వస్తాడు. వాళ్ళ నాన్న ఇంకో టీ షర్ట్ ఇచ్చి దీన్ని $500 కమ్ము అంటాడు. నైట్ అంతా ఆలోచిస్తాడు, ఏం చేయాలని. ఒక పేపర్ లో ఉంటది. ఆ పేపర్ లో ఏముంటుందంటే, రేపు మార్నింగ్ ఆ యొక్క యునైటెడ్ స్టేట్స్ కి మైకేల్ జాక్సన్ వస్తున్నాడు, సింగర్ వస్తున్నాడు అనగానే వెంటనే మార్నింగ్ 4 o'clock వెళ్ళి మైకేల్ జాక్సన్ ని నైట్ 10 వరకు వెయిట్ చేస్తుంటాడు అతను కలడానికి. అప్పుడు మైకేల్ జాక్సన్ ఆ చిన్నపిల్లవాడిని పిలిచి, ఏంటి ఎందుకు వెయిట్ చేస్తున్నావు అంటే, సార్ ఈ టీ షర్ట్ మీద నాకు సిగ్నేచర్ కావాలి అంటాడు. వెంటనే పెద్ద సిగ్నేచర్ డిస్ప్లేలో పెట్టగానే మైకేల్ జాక్సన్ పర్సనాలిటీ, అతని యొక్క పెద్ద ఫ్యాన్ వచ్చి ఆ యొక్క టీ షర్ట్ ని $500 అంటాడు. ఈ యొక్క స్టోరీలో నీది ఏంటంటే ఆలోచన. ఒక క్వశ్చన్ వేస్తున్నానంటే రేపు పొద్దున క్యాంపస్ లోనైనా, రేపు పొద్దున లైఫ్ లో సెటిల్ అవుదామన్నా మన ఆలోచన పక్కోడితో కన్నా డిఫరెంట్ గా ఉండాలి. ఎందుకు, వై అన్న క్వశ్చన్ అని దాంట్లో ఏర్పడితే ఆటోమేటిక్ గా యు ఆర్ ద విన్నర్స్ ఇన్ లైఫ్. సో నెక్స్ట్ 5 months ఈ కోడ్ మనం వదలదు. సో ఈ కోడ్ 5 months లో మొత్తం క్యాంపస్ ప్లేస్మెంట్లనే అయిపోతాయి. దర్ ఇస్ అ మెయిన్ అడ్వాంటేజ్. నువ్వు కాలేజ్కి రావాల్సిన పని ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ రాయాలి. ద మెయిన్ థింగ్ ఈస్ పర్సిస్టెన్స్, హార్డ్ వర్క్ అనేది ఉండాలి. దట్ ఇస్ ద వన్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్టోరీ. యా, హియర్ వి గో ద క్వశ్చన్ నెంబర్ 1. Question number 1 is, what is the color of fresh grass? That is the question. Question కనిపిస్తుందా? On screen? Yes, sir. What is your answer? They are giving a question is, what is the color of fresh grass అని ఇచ్చాడు. They are giving a 2 statements. Statement number 1, statement number 2.
Blue is called green, red is called orange, orange is called yellow, yellow is called white, white is called black, green is called brown, and brown is called purple. What is your answer? The first point, what is the fresh grass color? What is the color of fresh grass? Brown. What is the original answer? Brown, sir. Original answer is Green. what is the original answer? What is the green? Yes, Green, sir. see the statement number one. Statement number one లో గ్రీన్ ఈస్ కాల్డ్ అన్న మాట ఎక్కడా లేదు. బ్లూ ఈస్ కాల్డ్ గ్రీన్ అన్నాడు తప్ప గ్రీన్ ఈస్ కాల్డ్ ఎక్కడా లేదు. అంటే స్టేట్మెంట్ వన్ తో ఆన్సర్ రాదు. కంప్లీట్ ద స్టేట్మెంట్ నెంబర్ టూ, గ్రీన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్రౌన్. Therefore నాకు బ్రౌన్ అన్న మాటతో సంబంధం లేదు. Therefore statement two, which one is right answer? 1 or 2 or 3 or 4 or 5 or which one you are going for the answer out of 5 answers? 2 is a perfect answer. అయిపోయింది. 2 is the answer. Clear? ఎందుకంటే statement 2 తో you are getting answer. Look at this. Look at this. The color of the fresh grass is green, and as given in statement 2, green is called as a brown. Brown is not my answer. Whether the answer is sufficient or not చెప్పాలి. Therefore option 2 is the right answer. Option 2 is statement 2 alone. Please note down. If you say yes, I am going for the next question. Yes, sir. ఇంకా నేను డిజిటల్ బోర్డ్ మీద పెన్ పెట్టడం వస్తుంది లేదు. యూ కెన్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్కై? కోడింగ్ అండ్ డికోడింగ్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ స్కై? రెండు స్టేట్మెంట్ ఇచ్చాడు. వన్ ఆర్ 2 or 3 or 4 or 5 ఆన్సర్ ఏంట్రా? 4, sir. 4, perfect. 4 is the coding decoding. 4, perfect. Srihari, why you are giving us a 5 as the answer? పర్లేదు, ప్రతి దానికి క్వశ్చన్ చెప్పామంటే ఆన్సర్ దానికి సొల్యూషన్ ఉండాలి. ఇక్కడ చూడండి, స్కై ఇస్ క్లియర్, మేక్ ఇట్ క్లియర్. విచ్ వన్ ఇస్ ద కామన్ రా? విచ్ వన్ ఇస్ ద కామన్? క్లియర్. Therefore clear ఏంటి? what is the code for clear? D. Oh, therefore D cancel, clear cancel. ఈ కాల్ చెప్పాను. ఇక్కడ స్కై అన్నమాట ఫస్ట్ దాంట్లో ఉంది. క్లియర్ ఫస్ట్ దాంట్లో ఉంది. ఇక్కడ స్కై ఈజ్ అన్నాడు. ఓకే, స్కై ఈజ్ కి రెండు 2 డిఫరెంట్ వర్డ్స్ కి 2 డిఫరెంట్ కోడ్ ఉంది. రా గాని పా గాని ఎగ్జాక్ట్ గా చెప్పలేవు. అంటే స్కైకి రా వస్తుందా, పా వస్తుందా, ఈజీగా రా వస్తుందా, పా వస్తుందా? దేఫ్ ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్. అంటే రెండు యూజ్ చేస్తున్న ఆన్సర్ రావట్లేదు కాబట్టి దేఫోర్ ఆప్షన్ నెంబర్ 4 is the right answer. Look at this. The sky is రా పా. స్కైకి రావచ్చు, పావచ్చు, ఈజీగా రావచ్చు, పావచ్చు. మీకు ఆల్రెడీ కోడింగ్ డికోడింగ్ చెప్పాను. 2 డిఫరెంట్ వర్డ్స్, 2 డిఫరెంట్ కోడ్ ఉంటే మన ఆన్సర్ చేయలేము అని. If you say yes, I'm going for the next question. Yes, sir. Yes, third question. దీనికి పర్టికులర్ టాపిక్ కల్పిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కోడ్ వర్డ్ స్టాండ్స్ ఫర్, కరెక్ట్ గా చదవండి క్వశ్చన్. విచ్ కోడ్ స్టాండ్స్ ఫర్ గుడ్ ఇన్ ఏ కోడ్ సెంటెన్స్? ఇన్ ద వి ఆర్ గివింగ్ ఏ 2 statements. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నౌ? What is your answer? 1 or 2 or 3 or 4 or 5? 1 or 2. 1 నాకు గుడ్ కావాలి. గుడ్ కావాలి. స్టేట్మెంట్ 1 or 2 యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుందా? స్టేట్మెంట్ 1 is sufficient. స్టేట్ 1 is sufficient. ఎలాగా? సార్ కోక సార్ గుడ్ కి క్వశ్చన్ లో సింకో బై కి హి ఇస్ గుడ్ కదా సార్. చూడండి. ఎస్ పర్ఫెక్ట్. ఇక్కడ
స్టేట్మెంట్ 1 కానీ 2 కానీ యూజ్ చేస్తే నీకు ఆన్సర్ రాదురా. వాడు నీకు హెల్ప్ చేస్తున్నాడు. ఎలా హెల్ప్ చేస్తున్నాడు? దే ఆర్ గివింగ్ ఒక హింట్ ఇచ్చాడు, సిన్ కో బై. దీన్ని కూడా నువ్వు తీసుకోవచ్చు, దీని హెల్ప్ తో నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు దీని హెల్ప్ తో నువ్వు ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్నావు అనుకో, సిన్ ఇందులో హీ ఈజ్ గుడ్ లో దే ఆర్ గుడ్ లో గుడ్ ఈజ్ ఏ కామన్. గుడ్ ఈజ్ ఏ కామన్. రెండిట్లో విచ్ వన్ ఈజ్ ఎ కామన్? వాట్ ఈస్ ద కోడ్ ఫర్ గుడ్? నో, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ గుడ్? విచ్ వన్ ఈజ్ ఎ కామన్? ఇచ్చిన క్వశ్చన్ లోని స్టేట్మెంట్ 1 లో కో. దేర్ఫోర్ నా ఆన్సర్ ఈజ్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఎ రైట్ ఆన్సర్. వాడు నీకు హింట్ ఇచ్చాడు, హింట్ తో యూజ్ చేయాలి స్టేట్మెంట్ నెంబర్ 1 ని. ఇప్పుడు 1 ని ఇచ్చిన హింట్ ని క్వశ్చన్ లో సిన్ కో బై కి ఈజ్ గుడ్ అన్నాడు. అప్పుడు ఈ రెండు యూజ్ చేస్తే యు ఆర్ గెటింగ్ ఎ ఆన్సర్ గుడ్ ఈజ్ ఎ కామన్. ఈ క్వశ్చన్ లోని స్టేట్మెంట్ నెంబర్ 1 లోనే. స్టేట్మెంట్ నెంబర్ 2 లో ఎక్కడ గుడ్ లేదు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వి కాంట్ ఫైండ్ అవుట్. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్. Look at this. 1 or 2 or 3 or 4 or 5 రా? ఇప్పుడు చెప్పండి ఈ క్వశ్చన్ కి. వన్ ఆర్ 2 or 3 or 4 or 5 ఆ? సేమ్ క్వశ్చన్ ఇచ్చాను. One. Sandeep saying is 3. Sandeep. సార్ ఎందుకు 3 వచ్చిందా సందీప్? సార్ సెకండ్ కోడ్ లో కూడా హీఈస్ అంటే ఫస్ట్ క్వశ్చన్ లకి హీఈస్ గుడ్ అని ఉంది కదా సార్. yes పర్ఫెక్ట్. ఫస్ట్ దాంట్లో అదే అంటున్నాను, ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ దాంట్లో గుడ్ ఉంది, ఇక్కడ గుడ్ ఉంది. నీకు ఆన్సర్ ఏదో చెప్పావు, ఆన్సర్ ఏమొచ్చింది? కో అని చెప్పావు. ఆన్సర్ ఇస్ ఏ కో అన్నావు, ఆన్సర్ కో అన్నావు. ఫస్ట్ స్టేట్మెంట్ తో నీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ వదిలేయకూడదు. సెకండ్ స్టేట్మెంట్ చూడు. సెకండ్ స్టేట్మెంట్ లో హీఈస్ ఆనెస్ట్, హీఈస్ గుడ్ అంది. అంటే హీఈస్ అన్న మాట పోతే, హీఈస్ 2 పోతే, అంటే రెండిట్లో కామన్ సిన్ పోద్ది, సిన్ను బై పోద్ది, సిన్ను బై పోద్ది. అంటే సెకండ్ దాంట్లో ఫస్ట్ దాంట్లో క్వశ్చన్ లో గుడ్ మిగిలింది, కో మిగిలింది, హానెస్ట్ కి మిక్ మిగిలింది. అంటే ఐదర్ 1 or 2. అంటే ఒకటి యూజ్ చేసిన స్టేట్మెంట్ 1 విత్ ద క్వశ్చన్ యూజ్ చేసిన నీకు గుడ్ మీద ఆన్సర్ వస్తుంది. స్టేట్మెంట్ 2 యూజ్ చేసిన క్వశ్చన్ తో ఆన్సర్ చేసిన నీకు గుడ్ మీద ఆన్సర్ వస్తుంది. అందరికి క్లారిటీ వచ్చిందా లేదా? ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. Yes, sir. Yes. Next question, please. How is Divya related to Salo? How is Divya related to Salo? Blood relation question. One or 2 or 3 or 4 or 5. ఫస్ట్ స్టేట్మెంట్ రా చేయి. దివ్య సాలోకి ఏమవుతుంది చెప్పండి? దివ్యాస్ మదర్ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ షాలోస్ ఫాదర్. గివ్ యువర్ ఆన్సర్. రాహుల్ తేజ్ సెడ్ దట్ 3, సందీప్ సేయింగ్ ఎస్ 2. చూద్దాం. ఎనీ అదర్ ఆన్సర్స్? 2 ఇచ్చారు అంటే సెకండ్ స్టేట్మెంట్ ఆన్సర్ వస్తుందంట. రెండు సపరేట్ గా యూజ్ చేసిన ఆన్సర్ వస్తుందంట. చూద్దాం. Look at this. Answer 1 is the right answer. Answer 1 is the right answer. Look at the statement number 1. Divya's mother is a sister of Shalo's father. Divya's mother is a sister of Shalo's. Ante Divya is a cousin to Shalo because the mothers are different. The mothers are different. Got the point? Got the point? Yes or no? We call చెప్పాం బ్లడ్ రిలేషన్స్ లో సేమ్ మదర్ అయితే సిబ్లింగ్స్,
డిఫరెంట్ మదర్ అయితే ఈస్ కాల్డ్ ఎస్ ఎ కజిన్. ఇక్కడ డిఫరెంట్ మదర్స్ కాబట్టి ద దివ్య ఈజ్ ఎ కజిన్ టు షాలో, సాలో ఈజ్ కజిన్ టు దివ్య. అర్థమైందా లేదా? సే ఎస్ ఆర్ నో. Yes, sir. యా, కమ్ టు ద స్టేట్మెంట్ 2 నెంబర్ 2 చూడు. స్టేట్మెంట్ నెంబర్ 2 చూస్తే షాలో ఈజ్ ఎ డాటర్ ఆఫ్, షాలో ఈజ్ ఎ డాటర్ ఆఫ్ దివ్యాస్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. ఇక్కడ దివ్య ఈజ్ ఎ సిస్టర్ ఆర్ ఎ బ్రదర్ ఆఫ్ సాలో. ఇక్కడ దివ్య అన్నది మెయిల్ ఫీమేల్ అన్నది ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఫాదర్ మదర్ డాటర్ అన్నాడు తప్ప దివ్య మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజ్ ఏ మేల్ ఫీమేల్, ఈజ్ ఏ ఫీమేల్. బట్ వన్ ఆఫ్ ద ఆర్ఆర్బి క్వశ్చన్ దిస్ వన్ ఇస్ దే ఆర్ గివింగ్ ఆప్షన్ 1. అంటే వాడు దివ్యకి ఎలాంటి జెండర్ వాడు తీసుకోలేదు. దివ్యాని ఏ విధంగా తీసుకుంటే హూ సెట్ ద ఆన్సర్ 3 is ఎగ్జాక్ట్లీ 99.99% ఇస్ రైట్ ఆన్సర్. ఇక దివ్య ఈజ్ ఏ కంప్లీట్ గా మేలే, ఫీమేలే, యాజ్ వి నో దట్. బట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ ఆప్షన్ 1 లోకి వెళ్ళాడు. అంటే దివ్యాని పర్టికులర్ గా అది మెయిల్ ఫీమేల్ చెప్పలేదు కాబట్టి. అర్థమైందా లేదా? ఆ దివ్య గురించి ఫీమేల్ అని మాట్లాడితే అప్పుడు ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. అంటే ఫస్ట్ దాంతో సెకండ్ దాంతో వస్తుంది. ఫస్ట్ దాంట్లో దివ్య ఈజ్ ఎ కజిన్ టు షాలో, సెకండ్ దాంట్లో దివ్య ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ షాలో అవుతుంది. అరే బ్రదర్స్ తే దివ్య ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ షాలో అవుతుంది. అర్థమైందా? Yes, sir. See the next question. How is R related to M? How is R related to M? R అన్నది M కి ఏమవుతుంది? Start doing. Take the time, solve it. 3. 3, yeah? Okay. చూద్దాం. త్రీ ఈజ్ ఆన్సరా? చూద్దాం. సంబడి గివ్స్ ఆన్సర్ 3 is the right answer అంట. చూద్దాం. ఎమ్స్ బ్రదర్, ఎం యొక్క బ్రదర్ ఎవడైతే ఉన్నాడో వాడు నాకు తెలియదు, సింగిల్ డాట్. ఈజ్ ఎ హస్బెండ్. ఎవరికి హస్బెండ్ అంట? పీక్ హస్బెండ్, ఫీమేల్. ఇందులో ఆర్ ఎక్కడా లేదు. ఈ స్టేట్మెంట్ నెంబర్ 1 లో ఆర్ గురించి ఎక్కడా లేదు. దేర్ఫోర్ ఈ స్టేట్మెంట్ ఒకటి సరిపోదు. అదవుతుందా లేదా ఈ పాయింట్? ఇక్కడ ఎమ్మ గురించి కానీ ఆర్ ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఆర్ ఎక్కడ పెడతాం మాకు తెలియదు. అర్థమైందా? హూ గివ్ థర్డ్ ఆన్సర్. కమ్ టు ద స్టేట్మెంట్ నెంబర్ 2కి వెళ్తే, స్టేట్మెంట్ నెంబర్ 2కి వెళ్తే P is a mother, P is a mother or sister. P is a mother, R యొక్క సిస్టర్ అంట, సిస్టర్ అంట. ఇప్పుడు ఇక్కడ కూడా ఆర్ ఎం సెకండ్ స్టేట్మెంట్ అంటే దీన్ని చేయలేం. ఈ రెండు కలిపి 1 and 2 ఇప్పుడు కరెక్ట్ వస్తుందరా? దీన్ని ఇక్కడ పి బాగుంది, వీడి కింద ఎవడో క్వశ్చన్ మార్క్ ఉంది, వీడి ఇక్కడ పాయింట్ యూ హావ్ టు అండర్స్టాండ్. పి పక్కన ఎవడో క్వశ్చన్, ఓకే, ఇక్కడ ఎం రావాలి, అంతేనా కాదా? ఇజ్ ఇట్ రైట్? ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కలిపాను, రెండు కలిపితే ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఇప్పుడు చెప్పండి. 2M అవిస్ ఆర్ లేట్ ఆర్ ఎంకి ఏమవుద్ది? సేమ్ మదర్. చెప్పండి రా. బ్రదర్ ఆర్ సిస్టర్ సార్? హర్ష యా 4. దినేష్ బాబు 5, 5, 5. ఆప్షన్ ఇస్తున్నారా? 4 is the perfect answer. ఎందుకు సార్? ఎందుకు 4 is the right answer? నువ్వు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ P is a male, female, క్వశ్చన్ మార్క్ is a male, క్వశ్చన్ మార్క్ is a female.
ఇక్కడ ఆర్ తల మీద కానీ ఎం తల మీద కానీ ఏమీ లేదు. అక్కడ ఆర్ కి ఎం, ఆర్ టు ఎం బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు అన్న మాట వస్తుందంటే ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ యాజ్ ఫర్ బ్లడ్ రిలేషన్స్. బట్ ఇందులో ఆన్సర్ చేయలేకపోతున్నాను కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? దిస్ ఈస్ ద డయాగ్రామ్. చూడండి. దిస్ ద డయాగ్రామ్. అక్కడ సింపుల్ గా దాని మీద ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సీటింగ్ అరేంజ్మెంట్ రండి. In a row of 5 children, A, B, C, D, E, who is standing in the middle? What is your answer? One or two or three or four or five? Answer 5. Jagadish. Chodam Jagadish. We don't know the answer. We'll see. Any other answers? Roll number L24 saying that 24. The answer is 5. That question SSC RRB Kondavara is a high level data sufficiency questions. Any answers? D and Entra. Ketan Vijay. Somebody who gives the answer. We don't have A, B, C, D. Sai Rohit, I think 4. Sai Rohit, what is your answer? D means? Sir, D is in the middle, I guess. Yeah, and middle అంటే నీ ఆన్సర్ ఏంటి? 1 2 3 4 5 లో విచ్ వన్ నీకు ఆన్సర్ వస్తుందో రావట్లేదో చెప్పు. యూఆర్ గెటింగ్ ఆన్సర్ 4. యూఆర్ గెటింగ్ ఆన్సర్ D. Therefore, statement 1 alone, statement 2 alone, either or, neither nor, both are. Sai Rohit, Sivakumar giving answer 1. Yes, చూద్దాం. టైం వేస్ట్. లుక్ ఎట్ దిస్. ఇక్కడ ఫస్ట్ పాయింట్, నాకు కోవిడ్ వచ్చినప్పుడు 1 వీక్ వేరే సార్ క్లాస్ ఇచ్చాను నేను. సీటింగ్ అరేంజ్మెంట్. ఇన్ ఏ రో ఆఫ్ 5 children, A, B, C, D, who is standing in the middle? ఇక్కడ ఎప్పుడైతే రో గురించి మాట్లాడుతున్నాడో we have 4 sides, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఎప్పుడైతే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ అన్న మాట యూజ్ చేయకపోతే ఆల్వేస్ కన్సిడర్ నార్త్. నువ్వు ఎలాగైతే కూర్చున్నావు అది నార్త్. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. వాట్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1 ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. D ఈస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ E అంట. ఈకి ఇమీడియట్ రైట్ లో D అనేవాడు కూర్చుంటున్నాడు. స్టేట్మెంట్ నెంబర్ 1 ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టేట్మెంట్ నెంబర్ 1. B ఈస్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ E. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ E అంటే B ఇక్కడ కూర్చోవాలి, అంతేనా కాదా? B ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ E. దట్ ఇస్ ద స్టేట్మెంట్ నెంబర్ 1. ఇందులో అవుట్ ఆఫ్ 5 members హూ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ అంటే నాకు తెలియదు. ఇటుపక్క పెట్టాలా, మిగతా వాళ్ళని ఇటుపక్క పెట్టాలా నాకు తెలియదు. కంప్లీట్ ద స్టేట్మెంట్ నెంబర్ 2కి వెళ్తే B ఈజ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్. అవుట్ ఆఫ్ 5 members ఉన్నారు అనుకోండి, ఇక్కడ 5 members కదా. దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్, దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్ రైట్. ఇక్కడ ఇస్తాడు B అన్నవాడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ అని. Therefore ఇక్కడ BED అని వస్తుంది. ఇంకా నాకు మిగిలింది B అయిపోయింది, E అయిపోయింది, D అయిపోయింది, మిగిలింది AC. ఇప్పుడు AC వాళ్ళు ఎక్కడ పెట్టాలి చూడండి. A ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు. C ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు. ఇప్పుడు క్వశ్చన్ చూడు. ఇప్పుడు సీ ద క్వశ్చన్, హూ ఈస్ ఇన్ ద మిడిల్ అన్నాడు. అంటే అవుట్ ఆఫ్ 5 members లో 1 2 3 4 5 లో ద సెంటర్ 1 ఈజ్ ఎ రైట్ ఆన్సర్. Therefore the center 1 3 is a D. Therefore answer is a 3. రెండు యూజ్ చేస్తే కానీ నాకు ఆన్సర్ రావట్లేదు. Therefore option number 5 is the right answer. రెండు యూజ్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చింది. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చూడు, ఇదే క్వశ్చన్ ని మార్చాను. ఇక్కడ ఆన్సర్ 5 రా, రెండు యూజ్ చేస్తే నాకు ఆన్సర్ D వచ్చింది కాబట్టి ఆన్సర్ 5 బోత్ టుగెదర్. ఇదే క్వశ్చన్ నేను మార్చి ఇఫ్ ఐఎమ్ చేంజింగ్ దిస్ క్వశ్చన్, యా చెప్పండి. ఇదే క్వశ్చన్ మార్చి ఈ పాయింట్ లో హూ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ అన్నాడు. హూ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ద రైట్ చెప్పండి. ఎవడో మ్యూట్ చేయండి రా. మ్యూట్ 140.
ఇప్పుడు 5 is ఆన్సర్. అవినాష్ is saying a right answer. Data insufficient. Sai Rohit. Perfect. ఇక్కడ ఎప్పుడైతే టు ద రైట్ క్వశ్చన్ నాకు ఇచ్చిన స్టేట్మెంట్ హౌ విల్ బి వచ్చింది. బిఈఏ వన్ ఆప్షన్, ద అదర్ ఆప్షన్ బిఈడిసిఏ అంటున్నాడు. ఇందాక మిడిల్ వన్ కాబట్టి రెండిట్లో రైట్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ టు ద రైట్ అంటున్నాడు. సెకండ్ టు ద రైట్ లో ఫస్ట్ దాంట్లో ఏ అవుతుంది, సెకండ్ సి అవుతుంది. either A or answer అంటే I can't give the answer. Therefore option 4 is the right answer for this question, not before question. Got a clarity? Clarity వచ్చిందా? Sir. Please say yes. Sir. Yeah. Before question లోని చెప్పరా. స్టేట్ 1 ఒకటి సరే మనకు అంటే ఆ స్టేట్మెంట్ 1 లోనే చెప్పే బి అనేది అక్కడ ఆ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పొజిషన్ ఉంటుందని చెప్పేసి మనం ఆ స్టేట్మెంట్ నుంచి తెలుసుకోవచ్చు కదా సార్. సెకండ్ స్టేట్మెంట్ లో వెళ్ళాల్సింది అంటే ఏంటంటే స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ లో ఎలా అదే చెప్తాను. వెయిట్ దినేష్, నాలుగు పాయింట్ చెప్పాను బట్ మిస్ అయినట్లుంది నీకు. చెప్తున్నాను దినేష్ అంటే సార్ సెకండ్ స్టేట్మెంట్ మనం తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు కదా, 1 వెళ్ళిపోవచ్చు కదా. అవద్దు దినేష్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే డి ఈస్ ఇమీడియట్ రైట్ ఆఫ్ బి అన్నాడు, బి ఈస్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. సరిపోయింది. ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. ఇప్పుడు చెప్పు దినేష్, ఇక్కడ మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ బిఈడి అన్నాడు, ఇంకా 2 మిగిలారు. అయితే వాళ్ళు ఎక్కడ రావాలి, అయితే ఎక్కడ రావాలి. ఇప్పుడు చెప్పు దినేష్, ఎలా చెప్తావు ఆన్సర్? డి పొజిషన్, సెంటర్ పొజిషన్ ఏం అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ముందుని వాళ్ళు ముందుని పెట్టాలా వాళ్ళని తర్వాత పెట్టాలా అన్నది సెకండ్ డిసైడ్ చేసింది. బీని లెఫ్ట్ టీమ్ ఎక్స్ట్రీమ్ లెంత్ తోసేస్తాను కాబట్టి అప్పుడు నాకు తెలిసింది బి సెంటర్ అని. ఇప్పుడు ఈ పొజిషన్ లో సెంటర్ అన్నవాడు బి అవుతున్నాడు, ఈ పొజిషన్ లో సెంటర్ అన్నవాడు డి అవుతున్నాడు. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తానో, బీని ఎప్పుడైతే లాస్ట్ కార్నర్ లెఫ్ట్ తోసానో అప్పుడు ఈ స్టేట్మెంట్ రైట్ అయింది, ఈ స్టేట్మెంట్ రాంగ్ అయింది. గాట్ దినేష్? గాట్ దిస్ డౌట్? క్లారిటీ వచ్చింది కదా? Next question. Start doing seating arrangement. Circular seating. M, D, T, W are sitting around a circle facing at the center. Who is to the immediate left of D? Maybe next week on pseudo code start chestan Infosys meeku and Python also I'll start evening classes. Koncham naku health recover ayin tadu within 5-6 days I'll start Python and classes, special classes for. Answer. Different questions చూస్తాం. Now come to the seating arrangement కి వస్తాం. Answer. ఇంతసేపా చిన్న బచ్చ లెవెల్ క్వశ్చన్. ఆన్సర్ 1. అవినాష్ 1. ఏదైతే ఎక్కువ సార్లు మౌలి 1, చంద్రమౌళి 1, 1 జగదీష్ 1. అయితే 1 అవుతుంది రైట్ ఆన్సర్. చూద్దాం. ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయి. దేర్ ఆర్ 4 మెంబర్స్. రూల్ నెంబర్ 1 సర్క్యులర్ సిట్టింగ్ లో లుక్ ఎట్ దిస్, పక్కన రాస్తున్నాను చూడండి. ఎప్పుడు కూడా 4 మెంబర్స్ అన్నాడు కాబట్టి ఆల్వేస్ టేక్ ఆపోజిట్ లో తీసుకోవాలి. ఒకరికి ఎప్పుడు ఒకటి ఆపోజిట్ లో ఉండాలి. ఇలాగేం తీసుకోవచ్చు, ఇలాగేం తీసుకోవచ్చు, కానీ ఆపోజిట్ లో. దట్ ఇస్ ద రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఈస్ ఫేసింగ్ ఇన్సైడ్ అంటే యారో షుడ్ బి లైక్ దిస్, ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే యారో షుడ్ బి లైక్ దిస్. ఫేసింగ్ ఇన్సైడ్ అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఈ పాయింట్ దగ్గర కిందన. ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే టాప్ లో స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మూవింగ్ అంది ఈజీ. దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ లెఫ్ట్, ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే సీటింగ్ అరేంజ్మెంట్ లో కాన్సెప్ట్ చెప్పేస్తున్నాను, సీటింగ్ అరేంజ్ ఎప్పుడైతే నువ్వు ఇలా తీసుకున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ 2 డయాగ్రామ్స్ ఎట్ ఏ టైమ్. ఎగ్జామినేషన్ లో కూడా డోంట్ టేక్ ఏ సింగిల్ సర్కిల్.
టేక్ ఏ 2 సర్కిల్స్. సర్కిల్స్ తీసుకున్న తర్వాత అందంగా కూర్చొని డ్రా చేయొద్దు, స్పీడ్ గా డ్రా చేయాలి ఎగ్జామినేషన్ లో. క్లియర్? 2 డయాగ్రామ్. దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ కి రా. ఎం ఈస్ ఇన్ బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ అంట. ఎం అన్నవాడు టీకి డబుల్కి మధ్యన కూర్చున్నాడు. అంటే ఇన్సైడ్ కదా, ఫేసింగ్ ఇన్సైడ్ కదా, సెంటర్ అన్న ఇన్సైడ్ అవుట్ కాబట్టి ఇక్కడ స్టార్ట్ అవ్వు. ఎం ఈజ్ ఇన్ బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఎం ఈజ్ ఇన్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ టీ ఇలాగైనా అవుతుంది. 2 స్టేట్ ఆఫ్ చేస్తుంది. అంటే ఎం కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరు కూర్చుంటాడు, హ్యాండ్ సైడ్ కూర్చుంటాడు చెప్పలేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ 2 స్టేట్మెంట్స్. 1 minute. Look at this. Next point. M is written T and W. D is to the immediate left T anta. Immediate left ante idi, ante D ikkada కూర్చోవాలి. Immediate left of T ante idi left. Already M occupy చేసాడు. ఎప్పుడైతే M occupy చేసాడో D పక్కన D M పక్కన D ఎక్కకూడదు. ఆల్రెడీ కూర్చుని పోకూడదు. అంటే ఈ సెకండ్ డయాగ్రామ్ రాంగ్ అయిపోయింది. ఎప్పుడైతే ఎగ్జామినేషన్ డ్రా చేసామో మళ్ళీ డ్రా చేసి నువ్వు బ్యాక్ రావాలి. అంటే 2 డయాగ్రామ్ తీసుకుంటే ఒక స్టేట్మెంట్ దగ్గర క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు హూ ఈస్, ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రం యూజ్ చేస్తాను. ఐఎమ్ నాట్ యూజింగ్ సెకండ్ స్టేట్మెంట్. హూ ఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. హూ ఈస్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి? వాట్ ఇస్ ద ఆన్సర్? డికి లెఫ్ట్ లో ఎవరు కూర్చున్నాడు? గివ్ ద ఆన్సర్. వాట్ ఇస్ ఆన్సర్? డబ్ల్యూ. పర్ఫెక్ట్. డబ్ల్యూ ఇస్ ఆన్సర్. వచ్చింది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఆన్సర్ వచ్చింది. సెకండ్ స్టేట్మెంట్ నేను పెట్టానా? సెకండ్ స్టేట్మెంట్ అసలు యూజే చేయలేదు డయాగ్రామ్ డ్రా చేయడానికి. దేర్ఫోర్ సెకండ్ స్టేట్మెంట్ తో నాకు సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటి? సెకండ్ స్టేట్మెంట్ తో ఆన్సర్ వస్తుందా? రాదు. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అని ఒక పాయింట్ ఇచ్చాడు. అక్కడ ఎం గురించి, అక్కడ టీ గురించి కానీ డబ్ల్యూ గురించి కానీ మాట్లాడలేదు. అంటే సెకండ్ స్టేట్మెంట్ లో నాకు ఎలాంటి యూజ్ లేదు, దాంతో ఎలాంటి ప్రయోజనం లేదు. Therefore, the 1 is a right answer. All of you got this point? అందరికి అర్థమైందా? ప్లీజ్ సే yes. నేను చెప్పుకెళ్ళిపోతున్నాను. ప్లీజ్ సే yes or no. Yes sir. యా, అది పాయింట్. చిన్న లాజిక్ ఉంటది, కాన్సెప్ట్ చాలా ఈజీయే. కానీ మనం 1, 2, 3, 4, 5 పెట్టేటప్పుడు చిన్న మిస్టేక్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అర్థమెటిక్ రీజనింగ్. అమాంగ్ ఎం, ఈ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. అమాంగ్ ఎం ఎన్ డి టి పి కే, లుక్ ఎట్ దిస్. హూ ఎర్న్స్ మోర్ దాన్ అట్లీస్ట్. ఎవడైతే లీస్ట్, ఎవడైతే ఎర్న్ చేస్తున్నాడో వాడికన్నా ముందు ఎవడుంటాడు? గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆల్వేస్ యూజ్ దే దాన్ లెస్ నెంబర్. గ్రేటర్ దాన్ సింబల్ ఫర్ హైయర్ దాన్, గ్రేటర్ దాన్, మోర్ దాన్ అన్నప్పుడు గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేయి. లెస్ దాన్ అన్నప్పుడు లెస్ దాన్, లోవర్ దాన్, లీస్ట్ దాన్ యూజ్ చేయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ నెంబర్ 1 రా. లుక్ ఎట్ ద స్టేట్మెంట్ నెంబర్ 1. ఎన్ ఎర్న్స్ మోర్ దాన్ ఎం అండ్ పి అంట. ఎన్ అన్నది ఎం కన్నా పి కన్నా ఎక్కువ సంపాదిస్తుంది. ఇస్ ద స్టేట్మెంట్ నెంబర్ 1. కానీ ఎంలో పిలో ఎవడు ఎక్కువ తక్కువ తెలియదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఎన్ గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ ఎం సరిపోయింది. ఇక్కడ బట్ట తర్వాత దీనికి వెళ్ళాలరా, ఫస్ట్ దాని గురించి మాట్లాడుతున్నాడు. కంటిన్యూషన్, కామా పెట్టి, బట్ అంటే కామా. ఎన్ లెస్ దాన్ ఓన్లీ డి అంటే ఎన్ అనేది ఓన్లీ డికి మాత్రమే తక్కువ, డికి మాత్రమే తక్కువ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ లో డి గ్రేటర్ దాన్, ఎన్ గ్రేటర్ దాన్, ఎం గ్రేటర్ దాన్ పి, నలుగురు అయిపోయారు. ఇది ఫస్ట్ అని తెలిసిపోయింది. అంటే ఒకడే మిగిలాడు, ఇంకా కే అనమని పెట్టుకోవచ్చా? పెట్టుకున్నాం. సెకండ్ దాంట్లో డి గ్రేటర్ దాన్, ఎన్ గ్రేటర్ దాన్, పి గ్రేటర్ దాన్, ఎం గ్రేటర్ దాన్ కే పెట్టుకున్నాను. లాస్ట్ లో పెట్టేసాను, ఇంకా అదే మిగిలింది కాబట్టి. ఇప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్ గివెన్? వాట్ ఈస్ ద ఆన్సర్? అట్లీస్ట్ ఎర్న్ అంటాడంట. ఇది లీస్ట్ రా. ఇప్పుడు ఎవడు ఆన్సర్ ఏంట్రా? వాట్ ఈస్ ఆన్సర్? డి ఈస్ ద హైయెస్ట్, కే ఈస్ ఎ లీస్ట్. బట్ కే లీస్ట్ బిఫోర్ ఎవడైనా అడిగాడు ఆన్సర్. వాట్ ఈస్ యర్ ఆన్సర్? ఆన్సర్ ఏంటి? హలో సార్.
చెప్పరా హర్ష. Sir, K earns more than P cut, sir. ఏది Second ఎక్కడ? statement లో M earns more than P, who earns less than P. లేదు. ఇంకా ఇంకా అవునరా, సెకండ్ స్టేట్మెంట్ ఇంకా యూజ్ చేయలేదురా నేను, ఇంకా సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళా. Okay, sir. Okay, sir. ఫస్ట్ స్టేట్మెంట్ దగ్గర ఆగిపోయాను. ఫస్ట్ స్టేట్మెంట్ అడిగిన ఆన్సర్ ఇప్పుడు, ఇంకా సెకండ్ స్టేట్మెంట్కి వెళ్ళలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? పి గాని ఎం గాని వస్తుంది, అంతేనా? Yes, sir. Yes, sir. అంతే సార్. పిఆర్ఎం. ఇప్పుడు నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను, అప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ని యూజ్ చేసుకుంటున్నాను. అది ఇప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్ డ్రా చేస్తానో నాకు ఆన్సర్ పిఆర్ఎం ఆన్సర్ రావట్లేదు. అలాగే కెనాట్ బి డిటర్మైన్ ఫోర్త్ ఆప్షన్ వెళ్ళిపోకూడదు. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ నువ్వు చెప్పినట్టు సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను చూడు. ఎం ఎర్న్స్ మోర్ దాన్ పి అంట. ఎం ఎర్న్స్ మోర్ దాన్ పి, సరిపోయింది, బాగుంది. ఇక్కడ హూ అన్నది పి గురించి చెప్తున్నాడు. పి హూ ఎర్న్స్ లెస్ దాన్ కే అంటే కే గ్రేటర్ దాన్ పి అని చెప్తున్నాడు. పి లెస్ దాన్ కే అయినప్పుడు దాని కన్వర్జెంట్ కే గ్రేటర్ దాన్ పి కదా. ఇప్పుడు చెప్పండి రా, ఇప్పుడు దొరికారు చూడండి ఎలా ఉంది పొజిషన్. సెకండ్ స్టేట్మెంట్ ఇది వచ్చింది, ఫస్ట్ స్టేట్మెంట్ ఇది, అంతా తీసేయండి. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఇలా ఉందరా. ఇప్పుడు ఎక్కడ పెడతారు? ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. ఎమ్మని ఎక్కడ పెడతారు, పీని ఎక్కడ పెడతారు? ఇది యూజ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేశాను అనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఎందుకు? పీ గ్రేటర్ దాన్ ఎం అవ్వకూడదు కాబట్టి. అంటే డి గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం గ్రేటర్ దాన్ పి గ్రేటర్ దాన్ కే. ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు డిని ఎక్కడ పెడతావు? పెట్టడానికి అవ్వదు. అంటే పి గ్రేటర్ దాన్ కే అవ్వదు అక్కడ. కే షుడ్ బి గ్రేటర్ దాన్ పి. అంటే డి గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం కామా కే గ్రేటర్ దాన్ పి. ఇక్కడ ఇద్దరిలో ఎంలో కేలో ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ తెలియదు. సార్ డిని ఎందుకు కలపలేదు, డి ఎన్ ఎందుకు కలపలేదు అంటే డి ఎన్ గురించి ఆల్రెడీ క్లియర్ గా చెప్పేశాడు. ఏం చెప్పాడు? పి లెస్ దాన్ ఓన్లీ డి అని చెప్పాడు. ఎన్ లెస్ దాన్ ఓన్లీ డి అంటే డి గ్రేటర్ దాన్ ఎన్. వాళ్ళ పొజిషన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి, 1 and 2 పొజిషన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి, ఈ 2 పొజిషన్లు ఫిక్స్ అయిపోయి, ఈ 2 పొజిషన్లు ఫిక్స్ అవ్వలేదు. ఎవడు 3 వస్తాడు, ఎవడు ఎం వస్తాడు అంటే డి గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం గ్రేటర్ దాన్ కే గ్రేటర్ దాన్ పి అవ్వచ్చు. అదర్వైజ్ డి గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ కే గ్రేటర్ దాన్ ఎం గ్రేటర్ దాన్ పి అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, హూ ఇస్ ద లీస్ట్ ఎర్నర్ అన్నాడు, నాట్ లీస్ట్ ఎర్నర్ బిఫోర్ అంటున్నాడు. ఫస్ట్ దాంట్లో కే ఇస్ ద రైట్ ఆన్సర్, సెకండ్ దాంట్లో ఎం ఇస్ ద రైట్ ఆన్సర్. దే ఆన్సర్ ఇస్ కే ఆర్ ఎం. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద ఆన్సర్? కే ఆర్ ఎం అయితే వాట్ ఈస్ ద ఆన్సర్? కే ఆర్ ఎం అయితే ఆన్సర్ 4. జగదీష్ పర్ఫెక్ట్. ఎప్పుడు కూడా ఒకే ఆన్సర్ రావాలి. ఫస్ట్ దాంట్లో ఒక ఆన్సర్ వచ్చింది, సెకండ్ దాంట్లో ఒక ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ 4. దట్స్ ఇట్. కేర్ఫుల్ గా మనం ఆన్సర్ చేయాలరా. ఒక దాంతో వచ్చిందానికి సాటిస్ఫై అయిపోకూడదు. దట్ ఇస్ కాల్డ్ డేటా సఫిషియన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. యువర్ ఆన్సర్ సింపుల్ గా చెప్పేస్తారు. హెవియర్ దాన్ అంటే గ్రేటర్ దాన్, లైటర్ దాన్ అంటే లెస్ దాన్. యూజ్ ఏ సింబల్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ యూజ్ చేయండి. యూ గాట్ ఆన్సర్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నౌ? What is the answer? Four. Dinesh Babu 4. చూద్దాం. See the first statement. ఎవడు లైటెస్ట్ అంట. లైటెస్ట్ అంటే ఎవడు తక్కువ వెయిట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ హెవియర్ దాన్ క్యూ అండ్ టీ ఆర్ గ్రేటర్ దాన్ టీ గ్రేటర్ దాన్ క్యూ. 2 స్టేట్మెంట్స్. ఇక్కడ క్యూ టీలో ఎవడు ఎక్కువ తక్కువ నాకు తెలియదు. బట్ అంటే దేనికి కంటిన్యూషన్? ఆర్ కంటిన్యూషన్. గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ లో. ఆర్ ఈజ్ లైటర్ దాన్ ఎస్ అంటే ఆర్ ఈజ్ లైటర్ దాన్ ఎస్ అంటే కన్వర్జెంట్ ఎస్ గ్రేటర్ దాన్ ఆర్. దీని ఇందులో పెట్టామనుకోండి, ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ టీ ఈజ్ ఎ ఫస్ట్ స్టేట్మెంట్. ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ టీ గ్రేటర్ దాన్ క్యూ. ఇప్పుడు సెకండ్ చూడండి, ఎస్ ఈజ్ నాట్ ద హెవియెస్ట్. ఎస్ ఈజ్ నాట్ హెవియెస్ట్ అంటే ఇంకెవడు మిగిలాడు రా? ఎవడు మిగిలాడు ఇంకా?
ఎస్ ఈజ్ నాట్ ఏ హెవియెస్ట్ అంటే ఇంకెవడు మిగిలాడు? పి మిగిలాడు. పి అన్నవాడిని ఫస్ట్ పి ఒక్కడే మిగిలాడు కాబట్టి ఇంకా వీ కెన్ గో విత్ పి యొక్క పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ స్టేట్మెంట్ పి గ్రేటర్ దెన్ ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ క్యూ గ్రేటర్ దెన్ పి ఇస్ ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ పి గ్రేటర్ దెన్ ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ టీ గ్రేటర్ దెన్ క్యూ. హూ ఇస్ ద లైటెస్ట్? ఎవరు లైటెస్ట్? వీడి హెవియెస్ట్. ఆన్సర్ ఇస్ పి. లైటెస్ట్ కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్ లో టీ ఇస్ ద రైట్ ఆన్సర్, సెకండ్ దాంట్లో క్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. టీ ఆర్ క్యూ, ఎప్పుడైతే టీ ఆర్ క్యూ వచ్చిందో ఆన్సర్ ఎంత? 4. That's it. ఈ స్క్రీన్ షాట్ తీసుకో. టేక్ ఏ స్క్రీన్ షాట్. డైరెక్షన్స్. లాస్ట్ క్వశ్చన్. Take a screenshot. Which village is to the northeast of village A? Which village is to the northeast of village A? Question చెప్పి ఆన్సర్ చెప్పండి. The answer for this one is 1. Question comes under directions. దీనికి ఆన్సర్ 1 run. Northeast of village A అంటే northeast A కి northeast లో ఉన్న నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ లో ఏంటి ఏకి అని అడుగుతున్నాడు. ఏకి ఎలా అడ్డంగా ఉన్న ఎవడని అడుగుతున్నాడు. గివ్ ద ఆన్సర్. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. క్లారిటీ వచ్చిందా? గాట్ ఏ స్క్రీన్ షాట్? అయిపోయిందా? డన్. విలేజ్ సియా? ఓకే డన్. అయిపోయిందా? యా. ఎస్ సార్? నో? Yes, sir. Yeah, one. So that's all for today's class. Remaining half an hour, 11:30 అయింది కదా. Remaining half an hour. Tomorrow evening 5 to 5:30 class. Tomorrow evening 5 to 6 o'clock class ఉంటుంది. Tomorrow evening your CR will send the link and join. Okay na? Dinesh, Harsha and Kaushik, please send me the attendance. Okay na? Yeah. ప్లీజ్ మెసేజ్. నాకు మీరు ఏం మాట్లాడుతున్నారు వినిపించట్లేదు. ప్లీజ్ మెసేజ్ అమ్మా. నెట్వర్క్ ఇష్యూ